హలో అండి. నా పేరు డాక్టర్ శిల్ప. గిఫ్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ భీమవరం. ఈరోజు మనతో ఒక పేషెంట్ ఉన్నారు. సో, పిల్లలు లేరని చెప్పి వచ్చారు. మరి వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ చేశాము? సో, వీళ్ళు ఈ ప్రెగ్నెన్సీకి ముందు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు? ఏంటి వీళ్ళ ప్రాబ్లము? అసలెందుకు వీళ్ళకి పిల్లలు పుట్టలేదు? మనం టెస్ట్‌లు చేసినప్పుడు ఏం బయటపడింది? అంతా కూడా వీళ్ళ మాటల్లోనే అడిగి హాస్పిటల్‌కెళ్తే నాకు మ్యారేజ్ అయ్యి 4 సంవత్సరాలయింది. నాకు పిల్లలు లేరు. నేను అమెరికా హాస్పిటల్‌కెళ్తే ఆ మేడం సింధు మేడం గారు ఈ గిఫ్ట్ హాస్పిటల్‌కి రాశారు. నేను ఇక్కడికొస్తే ఎగ్స్ తక్కువగా ఉన్నాయి, కణాలు తక్కువగా ఉన్నాయి అని చెప్పారు. చెప్తే నేను చాలా ఎంతగానో బాధపడ్డాను. బాధపడ్డాక తర్వాత మేము టెస్టులు చేయించుకున్న తర్వాత ఎగ్స్ తక్కువగా ఉన్నాయన్నారు. తక్కువగా ఉన్నాయన్న తర్వాత ఇలా సైకిల్ గురించి మా మేడం మాకు చెప్పారు. చెప్తే ఇలాగ క్యాంప్ ద్వారా చేశారు. చేసిన తర్వాత మేము ఫస్ట్ సైకిల్ సక్సెస్ అవ్వదేమో అనుకున్నాం. కాకపోతే సక్సెస్ అయ్యేలా చేశారు మేడం. ఎగ్స్ అన్నది మనకి తినే ఏజ్ నీ వయసు ఎంతమ్మా? 25 సంవత్సరాలు. 25. సో, ఇప్పుడు వయసు అన్నది చాలా చిన్నది. 25 పెళ్ళై కూడా 3, 4 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. కానీ తిని ఎగ్ రిపోర్ట్ చెప్తాను మీకు ఎంతుంది అన్నది. సో, తిని నా దగ్గరికి వచ్చినప్పుడు యాక్చువల్‌గా ఎందుకు వేరే డాక్టర్ గారు నా దగ్గరికి పంపారు అంటే మెయిన్ తినకి ఎగ్ లేదు. సో, తిన ఏఎంహెచ్ రిపోర్ట్ 0.6. సో, తినకి ఈ వయసుకి కనీసం 4 పాయింట్స్, 5 పాయింట్స్ లేదా 4-6 పాయింట్స్ ఉంటది. అట్లాంటిది తినకి 0.6 అంటే అంత తొందరగా పడిపోయింది. ఇప్పుడు మగవాళ్ళ కౌంట్ ఎలా పడిపోతదో లేడీస్‌కి కూడా ఎగ్ పడిపోతది. కానీ ఇక్కడ మనకి ప్రాబ్లమ్ ఏంటి అంటే మగవాళ్ళకి ట్రీట్మెంట్ ఉంది. కానీ ఆడవాళ్ళకి ఎగ్స్ పెరిగేట్లాగా ట్రీట్మెంట్ లేదు. చిన్న వయసులో కూడా పడిపోతున్నాయి. సో, అందుకనే మనము వీళ్ళకి ఎగ్స్ రిపోర్ట్ చూసుకొని డాక్టర్ గారు ఇమ్మీడియేట్‌గా లేదు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని కలవండి అని మన దగ్గరికి పంపినప్పుడు మనము వీళ్ళకి ట్రీట్మెంట్ చేయటం ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లకి ఎళ్ళామన్నమాట. ఎందుకంటే ఎగ్ చాలా తక్కువ ఉంది. టైమ్ వేస్ట్ చేస్తే స్పెర్మ్ పోతది. సో, ఎగ్ ప్రాబ్లమ్ ఉండింది. స్పెర్మ్ కూడా అట్ ద సేమ్ టైమ్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. స్పెర్మ్ కౌంట్ కానీ, మొటిలిటీ కానీ చాలా తక్కువ ఉండింది. మార్ఫాలజీ కూడా. కానీ మరి మనము ఇమ్మీడియేట్‌గా ఐవీఎఫ్ తీసుకున్నాం వెళ్ళి ట్రీట్మెంట్‌కి. టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చి ట్రీట్మెంట్ చేసి వి డిడ్ ఐవీఎఫ్. మరి ఈరోజు సంతోషంగా ఫస్ట్ సైకిల్‌లోనే పాస్ అయ్యాను. ఎగ్జామ్ పాస్ అయినంత సంతోషపడుతున్నారు. నేను ఎంతగానో ఏడ్చాను మేడం అసలు. అయ్య బాబోయ్! అసలు ఎంతో ఏడ్చి, ఎంతో బాధపడి నేను నా తల్లి నాకు పిల్లలు పుట్టరేమో అనుకున్నాను మేడం. పుట్టరని అనుకున్నారు అసలు. పిల్లలు పుట్టరు నాకు ఇంకా లేదేమో నా జీవితం ఇంతేనేమో అనుకున్నాను మేడం. కాకపోతే దేవుడి దయ వల్ల ఫస్ట్ సైకిల్‌లోనే సక్సెస్ అయిపోయింది. నిజంగానే పాపం వీళ్ళ మదర్ ఎప్పుడొచ్చినా కూడా చాలా టెన్షన్ పడేవాళ్ళు. ఎప్పుడు ఏడుస్తమ్మా ఏదో ఒకటి చేయండి, నా బిడ్డని తల్లిని చేయండి అని అడిగేవాళ్ళు. నిజంగా ఇక్కడికొచ్చే చాలా మంది పేషెంట్స్ కూడా వాళ్ళ బాధలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఉంటదండి లైక్ స్టోరీ. కానీ నిజంగా నాకు చాలా హ్యాపీ. ఎంతో బాధతో వచ్చి ఇక్కడ సంతోషంగా వెళ్తున్నారు ప్రతి ఒక్కరు. సో, ఈ ట్రీట్మెంట్ మరి మనం సక్సెస్‌ఫుల్ గా చేయగలుగుతున్నాం. ఎగ్ తక్కువ ఉన్నా, స్పెర్మ్ తక్కువ అంటే వి ఆర్ వెరీ హ్యాపీ. సో, వి విష్ దెమ్ కి కూడా మరి మంచి పండంటి బిడ్డ కలగాలని మన యూట్యూబర్స్ నుంచి అందరి నుంచి కూడా వి విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. థాంక్యూ.